నా చదువును చూసి టికెట్ ఇచ్చిన మహానుభావుడు నిజంగా చంద్రబాబు నాయుడు. అనిత గారు బిగ్గరగా మాట్లాడతారు, గంభీరంగా మాట్లాడతారు. నోరుంది కాబట్టి ఆవిడ సర్వే అవుతున్నారు అనుకోవచ్చా? పార్టీకి అది మీకు అది ఎసెట్ అనుకోవచ్చా? కష్టపడతామండి. మెయిన్ ఏంటంటే పార్టీ గురించి వర్క్ చేస్తాము, కమిట్మెంట్గా ఉంటాము, అట్ ద సేమ్ టైం ప్రజలకి అనుకూలంగా ఉంటాము. ఇప్పుడు ప్రజలు ఏదైనా వాళ్ళ దగ్గరికి మా దగ్గరికి వచ్చి ఒక కష్టం ఉందని చెప్పుకునేటప్పుడు మేము చేయగలమని నమ్మకం ఉంటేనే మా దగ్గరికి వస్తారు. అది చేయగలిగినప్పుడు ఇంకొకరు వస్తారు మా దగ్గరికి. అంతే తప్పించి అనిత ఏదో నోరేసుకుని పడు నోరు చాలామందికి ఉంది, మరి వాళ్ళందరూ ఎందుకు ఫెచ్ అవ్వలేకపోతున్నారు? ఒకటేంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలి, థర్డ్ ఏంటంటే వే ఆఫ్ డెలివరీ ఉండాలి. ఈ మూడు. ఇక్కడ మీ ఉద్యోగానికి ఒకసారిగా రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, వచ్చారు. అసలు టికెట్ ఇవ్వకపోతే మీ పొజిషన్ ఏంటి? అసలు టికెట్ ఇస్తారు లేదనేది నేనైతే అది మెంటల్గా కూడా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. ఎందుకంటే మీకు 2013లోనే చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒక మాట అడిగాను, నన్ను ఏమ్మా రిజైన్ చేయలేదా? అప్పటికి పేపర్లో వస్తున్నాయి అనమాట, టీచరు తిను ఈ పేపర్లో అది వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. నేను వెళ్ళి చూపించాను, సార్ ఎలాగా అండి అంటే, మరి రిజైన్ చేయాలి కదా, రిజైన్ చేయకుండా చేయకూడదు కదా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు. నేను రిజైన్ చేసేస్తాను సార్ అన్నాను. చేసి అన్నారు ఆయన. వెంటనే రిజైన్ చేసేసి ఆ కాపీ పేపర్ సార్కి పంపించా. సో తర్వాత నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అస్సలు ఏమో మరి ఆయన నాకు అది ఇచ్చిన ధైర్యం, దేవుడు ఇచ్చిన ధైర్యం తెలియదు. కానీ చాలామంది ఆ టైంలో అనిత నీకు టికెట్ రాకపోతే ఎలాగా, లాస్ట్ మినిట్ వరకు అనితకి టికెట్ రాకుండా చేయాలి అనుకున్న సందర్భాల్లో కూడా నేను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు. 2014లో మీకు టికెట్ ఇవ్వకపోతే అంతే గారి పొజిషన్ ఏంటి? నేనైతే ఒక మాట అన్నాను మా నాన్నగారితో, అది తప్పో రేటు నాకు తెలియదు, పార్టీ గురించి పనిచేసేటంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో లేదు. ఎందుకంటే నేను వచ్చి 2013 to 14 మధ్యలోని నా హార్డ్లీ 9 months బిఫోర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 9 monthsకి ఎలక్షన్ వచ్చేసింది. మా నాన్నగారు నన్ను పిలిచి ఒకటే అడిగారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వు ఉద్యోగం వదిలేసావు, రేపొద్దున్న నీకు ఏదైనా జరిగితే, అంటే ఇప్పుడు అక్కడ 2014 ఎలక్షన్స్లో నువ్వు ఏదైనా ఓడిపోయినా లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా నీ పొజిషన్ ఏంటి అని అడిగారు. డాడీ పార్టీ గురించి ఏం చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి. మా నాన్నగారిని అలా కన్విన్స్ చేసుకున్నా, ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టే జరిగితే నా పిల్లల్ని ఒక్క 6 months మీ దగ్గర పెట్టుకోండి, ఆ 6 monthsలో నేను సివిల్స్ కొట్టి సివిల్స్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏదో కొట్టుకుని వస్తాను. అంబిషన్ అయితే ఫస్ట్ నుంచి ఉంది అది, ఆ అంబిషన్. బట్ నేను ఫీల్డ్ సడన్గా మారేసరికి ఇంకా ఆటోమేటిక్గా నేను అది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నాను, డెఫినెట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు 2014లో విజయం సాధించారు. సో చాలా మీకంటే చిన్నవాళ్ళకి కూడా, మీతో పాటు ఉన్న వాళ్ళకి, ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది మంత్రులు అయిపోయారు. ఆ టైంలో మీరు ఏమైనా ఆశించారా, నాకు మంత్రి పదవి వస్తే బాగుండదు? లేదు, మంత్రి పదవి నేను ఇలా ఆశిస్తానండి. మంత్రి పదవి చాలా మంది అనేవారు, అనిత వాళ్ళని తీసేస్తే నీకే ఇస్తారు, వీళ్ళని తీసేస్తే నీకే ఇస్తారు. నేను ఈ రోజు వరకునండి నాకు అది ఒక రకంగా చెప్పాలంటే గర్వంగానే ఫీల్ అవుతా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను నా టికెట్ అడిగాను తప్పించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, ఈ పోస్ట్ కావాలి నేను ఏ రోజు అడగలేదు. మీరు అసలు ఊహించిన విధంగా అంటే 2014 ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మిమ్మల్ని సీట్ చేంజ్ చేసిన పొజిషన్ అయితే ఉంది. అసలు మీరు పనిచేసినటువంటి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పాయకరావుపేట నుంచి కొవ్వూరు పంపించారు. అదే అసలు మీకు ఏమో ఇబ్బంది అనిపించలేదు ఆ టైంలో? పార్టీ అధిష్టానం పంపించింది, ఇవ్వకపోతే బాధపడాలి, ఎక్కడో ఒకటి ఇవ్వకపోతే బాధపడాలి, ఇస్తే ఎందుకు బాధపడాలి? ఇచ్చేటప్పుడు కూడా నా నాయకుడు నన్ను పిలిచి డబ్బులు కూడా చూడకుండా నన్ను పిలిచి ఈ పొజిషన్ వరకు కూర్చోబెట్టిన నా నాయకుడు, అనిత నువ్వు అసెంబ్లీలో ఉండాలి, నువ్వు అసెంబ్లీలో ఉండాలంటే డెఫినెట్గా నెగ్గాలి, కొవ్వూరు అయితే నెగ్గుతావు, సో నేను కొవ్వూరు పంపిద్దాం అనుకుంటున్నాను, నువ్వేం చేద్దాం నీ ఉద్దేశం ఏంటి అన్నారు. నేను ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి దూకంటే దూకుతా, ఇక్కడ నుంచి అంటే నుంచి. కానీ అది మీ నాయకుడు చేసినట్టు తప్పని అనిపించలేదు? మీరు అక్కడికి వెళ్ళారు, ఒకవేళ 5 సంవత్సరాలు ఇక్కడ సేవ చేశారు కాబట్టి గెలిచే అవకాశం ఉండొచ్చు, అక్కడికి వెళ్ళి ఓటమి చెందారు ఉండొచ్చు. నేను గెలుస్తాను, ఇక్కడ కనుక పోటీ చేస్తుంటే డెఫినెట్గా గెలిచేదాన్ని అన్న నమ్మకం ఇప్పుడు కూడా ఘంటాపథంగా చెప్తాను. ఎందుకంటే నేను 2014 to 19 నేను కేవలం అనిత మార్క్ ఉండాలి, తెలుగుదేశం పార్టీ మార్క్ ఉండాలని ఒకే ఒక కాన్సెప్ట్తో పనిచేశాను. అదేంటంటే ఎప్పుడు చెయ్యని రోడ్స్ కానీ, 30 yearsగా జరగని రోడ్స్ కానీ, అదేవిధంగా ఏదైనా వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, డెవలపింగ్ యాక్టివిటీస్ కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. ప్రతిదీ కూడా నేను సెకండ్ థాట్ ఆలోచించాలి, నెక్స్ట్ ఎలక్షన్కి ఏంటి అనేది ప్రిపేర్ అవ్వాలి, కేవలం అనిత మార్క్ ఉండాలి, టీడీపీ మార్క్ ఉండాలి అనుకున్న అరౌండ్ 1000 to 1500 crores మధ్యలో నేను డెవలపింగ్ యాక్టివిటీస్ చేసుకున్నా, డెవలపింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకున్నా. సో 2014, 19 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కోసం మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు.